ఎంఆర్ఓలు ప్రజల కోసం పనిచేయండి, సర్వేయర్లు ప్రజల కోసం పనిచేయండి. మీ పని మీరు చేసుకోకుండా గవర్నమెంట్ జీతం ఎక్కుతా ఉన్నారు. అయినా కానీ నువ్వెవడవిరా పోయి పోయి మాధవరెడ్డి అనే రైతుని బెదిరించడానికి నించోడు ఇట్లా 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 మడత పెట్టుకొని ఏం రా రైతును పట్టుకొని ఏం రా అంటావురా నువ్వు? సర్వేయర్ నేను కూడా అంటాను, నేను రా అంటా. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ అయినా కుంటుకుంటా నడుస్తూ ఉన్నాడు. నువ్వు పోయి సర్వే చేయకముందే నీకు చెప్పిన అండ్రా ఈ భూమి నీదని, సర్వే చేయని లొల్లి పెట్టిస్తున్నాయింద్రా మీడియాలతోటి. ఇది పారిజాతం డెవలపర్స్ అండి. నువ్వు ఏ డబ్బులు తీసుకొని నువ్వు ఇది సర్వే చేయకముందే పారిజాత డెవలపర్స్ అని చెప్తావురా నువ్వు సర్వేయర్? ఏం చేయాలండి ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తాం మనము? ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటున్నా? సిగ్గులేని బాపత్లు ఎందుకురా నీ జన్మను? ఎందుకన్నా దూకుపోయి ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ల భూములతో కూడా ఆడుకుంటున్నారు కదరా మీరు కాళ్ళు లేని వాళ్ళు రైతుల జోలికే అనుకున్నా. కాళ్ళు చేతులు లేని వాళ్ళని కూడా నువ్వు మానవత్వంలో కూడా నీకు లేదా? నీకు మానవత దృక్పథం కూడా లేదా నీకు ఎంత దమ్ములు ఉంటే మేము పోయి వాళ్ళ బాధ చూపిస్తే నువ్వు పోయి మీడియాకు పోతావని బెదిరిస్తావురా నువ్వు మాధవరెడ్డిని? ఏమన్నావు? నువ్వు సర్వే చేయకముందే పారిజాతం డెవలపర్సా అని నీకు ఎన్నిసార్లు చెప్పాలా? ఈ భూమి నీది కాదు పారిజాతం డెవలపర్స్ అని. ఎంత మెక్కినావురా పారిజాతం డెవలపర్స్ దగ్గర? నీలాంటి వాళ్ళ మీద ఏసీబీ రైట్స్ ఎందుకు జరగవో అర్థమై చావద్దు మాకు. నువ్వు ఎట్లా సర్వే చేయవో చూస్తా. నీ చిట్టా మొత్తం ఉంది బిడ్డ. నువ్వు గనక మాధవరెడ్డి గారు అనే రైతుకి న్యాయం చేయకపోతే మొత్తం నేను వచ్చి ఆడనే కూర్చుంటా నువ్వు ఆ పని చేసేదాకా. వదిలేస్తా మార్నింగ్ న్యూస్ గినింగ్ న్యూస్ అన్న వదిలేసి నీ దగ్గరికే వచ్చి ఆ భూమిలో కూర్చుంటా బిడ్డ. నువ్వు ఎట్లా సర్వే చేయవు, నువ్వు ఎట్లా అప్పనంగా పారిజాతం డెవలపర్స్ దగ్గర ఎంతెంత మెక్కినో మొత్తం ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చి పడేస్తున్నా. నీ చిట్టా మొత్తం వచ్చిందిరా భయ్, చెప్తున్నా నేను. ఇగో ఇక్కడ సైడ్ ఉన్న భూమి, ఈ 4 గుంటల భూమి కూడా పారిజాతం డెవలపర్స్. ఈయన మాధవరెడ్డి గారు రైతు, ఈయన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. ఏదైతే ఈయన యాక్సిడెంట్లో కాలు పోయింది. ఆయనకు ఉన్నటువంటి 4 ఎకరాలే ఆయన జీవనాధారం. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి 20 గుంటల భూమిని అమ్ముతే 10 సంవత్సరాల క్రితం ఆయన శ్రావ్య కంట్రోల్. ఈ పారిజాతం డెవలపర్స్ అనే పర్సను ఈయన 20 గుంటల భూమితో పాటు మిగిలిన 4 గుంటల భూమి దాని మీద డాక్యుమెంట్స్ లేవని తెలుసుకొని 4 గుంటల భూమి కూడా కబ్జా పెట్టిండు. దీనికి గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు అందరూ కూడా వత్తాసు పలికి పారిజాతం డెవలపర్స్కి అమ్ముడు పోయి మేము ఈ కంటెంట్ చేసిన తర్వాత కూడా సర్వేయర్ సర్వే చేయమని చెప్తే ఈయన దగ్గరికి పోయి నిన్న సాయంత్రం 4 గంటలకి పోయి బెదిరించి ఏం మీడియా దృష్టికి తీసుకుపోతున్నావా నువ్వు? ఏమ్రా నీకు చెప్తే అర్థం, రైతుని పట్టుకొని ఫిజికల్ హ్యాండిక్యాప్ని పట్టుకొని ఏమ్రా నీకు చెప్తే అర్థమైతే లేదురా? నీకు చెప్తే అర్థం కావట్లేదురా? నీకు చెప్పిన కదరా భయ్ ఈ భూమి పారిజాతం డెవలపర్స్ అని. సిగ్గు లేదురా అడగనికి? నువ్వు ఎట్లా అడుగుతావురా అని చెప్పి అంటాడా? నువ్వు సర్వేయర్వాను నేను చెప్తా. ఒక్క రోజులా రైతుకి న్యాయం చేయకపోతే తస్మాత్ జాగ్రత్త. మీ ఎంఆర్ఓ బండారాలు, నీ బండారాలు అన్నీ కూడా ఏసీబీకి ఇవ్వకపోతే నా పేరు శ్రావ్యనే కాదు. రైతుకు న్యాయం చేస్తారా లేకపోతే మీ ఉద్యోగానికి మీ ఉద్యోగాలకు రాజీనామా చేస్తారా తేల్చుకోండి.